ఇక పవర్ ఇష్యూ తెలంగాణ ఏపీ సర్కార్ మధ్య కొత్త వివాదాన్ని రాజేస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు విపక్షాల నుంచి కూడా సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దాంతో విద్యుత్ విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలని ఫిక్స్ అయింది ప్రభుత్వం. ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ను రాబట్టడంతో పాటు బాబు సర్కార్ తీరును ఎండగడుతోంది గులాబీ టీం. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పవర్ చుట్టూ తిరుగుతున్నాయి. కరెంటు కోతలతో విపక్షాలు సర్కారుపై యుద్ధం ప్రకటించాయి. అన్ని పార్టీలు రోడ్డెక్కి సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. ఇక అధికార పార్టీ కూడా కరెంటు కోతలపై ఆందోళనకు దిగుతోంది. అసలు స్టేట్లో కరెంటు కష్టాలకు ఏపీ సీఎం చంద్రబాబే కారణమని ధర్నాలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఉప్పు నిప్పులా ఉన్న ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇప్పుడు విద్యుత్ వ్యవహారం కొత్త చిచ్చును పెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన కరెంటు సమస్యలతో దీనిపై నిక్కచ్చిగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి రావాల్సిన పవర్ కూడా రాకపోవడంతో శ్రీశైలంలో పూర్తి స్థాయి జల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టేందుకు ప్లాన్ చేస్తోంది. విద్యుత్ సమస్య తీవ్రమవుతుండటంతో సర్కారు పెద్దలు ఏపీపై విరుచుకుపడుతున్నారు. వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు విద్యుత్తు కోతలు అన్నదాతల పాలిటి శాపంగా మారాయి. పంటలు కోతకు వచ్చే టైం కావడంతో కోతలను కొంతమేర తగ్గించి విద్యుత్తు సరఫరా చేస్తోంది ప్రభుత్వం. అయితే హుదూద్ తుఫాను ఎఫెక్ట్తో సింహాద్రిలో కరెంటు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన 1100 మెగావాట్ల పవర్ నిలిచిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర సర్కార్ శ్రీశైలంలో పూర్తిస్థాయి పవర్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇంతవరకు బాగానే ఉన్న అసలు కథ ఇక్కడే మొదలైంది. కరెంటు ఉత్పత్తితో శ్రీశైలంలో నీటి నిల్వ తగ్గిపోతుందని ఏపీ సర్కార్ అబ్జెక్షన్ చెబుతోంది. వెంటనే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కోరుతోంది ఏపీ సర్కార్. దీనిపై కేంద్రానికి లేఖ రాసింది చంద్రబాబు సర్కార్. ఏపీ డిమాండ్పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఆంధ్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ రావటం లేదని ఆరోపిస్తోంది. పంట చేతికొచ్చే టైంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపలేమని తేల్చి చెప్పింది. ఇమీడియట్గా మనం అక్కడ 9 టీఎంసీల నీళ్లు మాత్రమే పెట్టాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి ఏం రిక్వెస్ట్ చేస్తుందంటే కనీసం 20 టీఎంసీలైనా నీళ్లు పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిపీటెడ్గా మమ్మల్ని అడుగుతూ వచ్చింది. సో మేము దేవినేని ఉమ గారితో ఏం చెప్పినామంటే 130 కోట్ల రూపాయల అవసరం ఉంది. కనీసం ఇమీడియట్గా మీరు ఒక 40 కోట్లు విడుదల చేసినట్టయితే ఈ 5 గ్రామాల వరకైనా మేము వారిని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మరోవైపు పవర్ విషయంలో ఏపీ తీరును మొదటి నుంచి ఎండగడుతోంది గులాబీ దండు. విభజన ఒప్పందాల ప్రకారం నడుచుకోకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అమాత్యులు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సహించేది లేదని, న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు మంత్రులు. రాసుకున్న అగ్రిమెంట్లో భాగంగా హైదరాబాద్లో మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి ఉమ్మడి రాజధానిలో తెలంగాణ కరెంటును వాడుకుంటూ తెలంగాణ నీళ్లను వాడుకుంటూ 54% ఇవ్వాల్సినటువంటి ఆంధ్ర ప్రాంతం నుంచి కరెంటు మాత్రం గండి కొట్టేటువంటి ప్రయత్నం చేసిన గండి కొట్టిండు. రెండు రాష్ట్రాల మధ్య అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు విద్యుత్ ఎపిసోడ్తో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అటు శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ఇష్యూలో కృష్ణా వాటర్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. విభజన చట్టం ప్రకారం కరెంటు విషయంలో ఏపీ సర్కార్ నడుచుకుంటే తప్ప సమస్యకు ఎండ్ కార్డు పడేలా లేదు.